మరి ఈరోజు అటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసి దాని ఎత్తు తగ్గించి దాని కెపాసిటీ తగ్గించి దాని ప్రయోజనం తగ్గించి రైతులను ప్రజలను తీరని మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతటి దారుణమైన కాంప్రమైజ్లు, ఇంతటి దారుణమైన మోసాలు నిజంగా ఏం సాధించేందుకు, ఎవరిని ఉద్ధరించేందుకు? ఒక పక్క ఆ రోజు మీరు బీజేపీలో భాగస్వామిగా ఉన్నారు, ఈరోజు బీజేపీలో మీరు భాగస్వామిగా ఉన్నారు. పైపెచ్చు ఈరోజు మీ వలనే ఈ ప్రభుత్వం నిలబడి ఉంది. మరి 16 మంది ఎంపీలతో మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతూ మీరు సాధించింది ఏంది? మీరు కోల్పోయింది 27,000 కోట్ల గ్రాంటు, సాధించింది కేవలం 15,000 కోట్ల రూపాయల అప్పు అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతటి ద్రోహం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మాత్రమే మరి లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా, అదేవిధంగా రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా మేము చెప్పిందల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వము, మా రాష్ట్ర ప్రజానికం, మా రాష్ట్ర రైతులు ఏ రకంగా నష్టపోతున్నామనేది విషయమే మాత్రమే మా పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చెప్పాము. ఎక్కడా మేము వ్యక్తిగత విమర్శలు చేయలే.